అంటే ఎంపీగా ఉంటే ఎంపీ పెన్షన్, వస్తది. ఎమ్మెల్సీ ఉంటే ఎమ్మెల్సీ పెన్షన్, ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే పెన్షన్. లేదు సార్. రాష్ట్రాల్లో ఎలా ఉందంటే ఏదో మెంబర్ ఒక విధానసభ కానీ విధాన పరిషత్ కానీ ఏదో ఒకటి ఇస్తున్నారు. ఎంపీ చేసిన వాళ్ళకి ఎంపీ ఇస్తున్నారు సార్. 2 తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఇప్పటికి 3 తీసుకుంటున్నారు సార్ కొంతమంది. 3 పెన్షన్ల. అంటే ఎలా అంటే తను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్డ్ అయింటారు సార్. ఒకటి గవర్నమెంట్ జాబ్ పెన్షన్, ఎంపీ పెన్షన్, ఎమ్మెల్యే ఉన్నారు సార్, ఉన్నారు. అది తప్పు పట్టలేము సార్. మనం గవర్నమెంట్ జాబ్ పెన్షన్ తన కాంట్రిబ్యూషన్ ఉంటుంది. తన జీతంలో ప్రతి నెల కొంచెం కాంట్రిబ్యూట్ చేసిన పెన్షన్, అది నా హక్కు. మనం అనడం ఏంటంటే మిగతా 2 ఎందుకు, ఒకటి తీసుకోండి. అది ఎమ్మెల్యేనా ఎంపీ ఒకటి తీసుకోండి, 3 ఎందుకు అనేది గవర్నమెంట్ చేసుకున్న వాళ్ళని. రిమైనింగ్ రాజకీయ నాయకుల్ని 2 ఎందుకు, ఎంపీ చేసిన వాళ్ళు ఎమ్మెల్యే చేసిన 2 ఎందుకు, ఒకటి చాలు మీకు అనేది సార్. దీనిపైన మాట్లాడింది ఎవరితో ఉన్నా మీరు? మాట్లాడాను సార్. అయితే ఇప్పుడు ముందు మీకు ప్రస్తావించినట్లు లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అందరినీ ఈ 3 పెన్షన్ల పైన అధికార బ్యూరోక్రాట్స్ అన్నమాట సివిల్ సర్వెంట్ వాళ్ళతో వారు ఏమన్నారు? 3 పెన్షన్లు ప్రస్తావించలేదు సార్, 2 పెన్షన్లే మాట్లాడాను. దానికి వారి సమాధానం అందరూ అన్యాయమనే అంటారు కదండి సార్. ఒక పెన్షన్ చాలా అంటారు కదండి సార్ ఎవరైనా. సహజం కదండి సార్. ఒక పెన్షన్ సరిపోతుంది సార్ ఒక రాజకీయ నాయకుడికి. మరి వాళ్ళు పేదవాళ్ళ సార్. ఎవరో ఒకరు ఆ ఒరిస్సా నుంచి బాలాసోర్ ఎంపీ మన ప్రతాప్ చంద్ర సారంగి అటువంటి వాళ్ళు, మన త్రిపుర సీఎం మాణిక్ సక్కర్ అలాంటి వాళ్ళు, మన గుమ్మ నర్సే మన తెలుగు వ్యక్తి, అలాంటి వాళ్ళు ఎవరో 1000 మందిలో ఒకరు అలా ఉంటారు సార్. వాళ్ళు అన్యాయం అవ్వకూడదు కదండి సార్. సో మన స్లోగన్స్ కూడా ఒకటే సార్. నేను తీసుకున్న స్లోగన్స్ నో టు డిఫెక్షన్, ఎస్ టు డెమోక్రసీ. ఇది పార్టీ ఫిరాయింపుల మీద. నో టు డిఫెక్షన్, ఎస్ టు డెమోక్రసీ. పెన్షన్ల మీద 1 పొలిటీషియన్ 1 పెన్షన్. అంటే ఒక మనిషికి ఒక ఓటు ఉన్నట్లు, ఒక ఓటర్కు ఒక పథకం వర్తించినట్లు ఒకటే పెన్షన్ ఉండాలి. ఒక రాజకీయ నాయకుడు ఒకే పెన్షన్. అది ఎంపీ అయినా కానీ ఎమ్మెల్యే అయినా కానీ ఎమ్మెల్సీ అయినా కానీ ఒక దగ్గరనే పోటీ చేయాలన్నా? రెండు చోట్ల. ఇప్పుడు లోక్సభ మీరు ఇందాక అన్నారు కదా, అది అంటే అవును సార్. ఫస్ట్ ఈ 2 రిఫార్మ్స్ మీద గట్టిగా ఫైట్ చేద్దాం అనుకున్నాను. అవి కూడా ఇంపార్టెంటే సార్. అకార్డింగ్ టు 1951 రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం వాళ్ళు 2 చోట్ల పోటీ చేయొచ్చు. 2 చోట్ల గెలిస్తేనే సమస్య. అటువంటి సందర్భంలో ప్రజాధనం వృధా అవుతుంది. అటువంటి సందర్భంలో వృధా అవుతుంది. ఇంతకుముందు మనం ప్రస్తావించినట్లు ఒక ఎంపీగా ఉండే వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు. అతను ఎమ్మెల్యేగా గెలిస్తే అటువంటి చోట ఒక చోట ఎలక్షన్ మళ్ళీ కండక్ట్ చేయాల్సి వస్తుంది. ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే సార్, మన రిఫార్మ్ ఏంటంటే మనం డిమాండ్ చేస్తున్నది ఆ ఎలక్షన్ ఖర్చు అయితే అతను అభ్యర్థి పెట్టుకునేట్టుగా చేయాలి సార్. కానీ రాజకీయ నాయకులు 24/7 సర్వీస్ చేయాల్సి వస్తుంది. వారి దగ్గరికి ఛాయ్ నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. మనం ఛాయ్ నీళ్ళే కదా అనుకుంటాం మనం. కానీ రోజుకు వాళ్ళ దగ్గరికి 100ల సంఖ్యలో వస్తారు. 100ల సంఖ్యలో వచ్చేవారిని కలిసేవారికి డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకైనా? ఇది ఒక ప్రశ్న. చాలామంది అంటుకుంటారు ఒక ఎమ్మెల్యేకి 3 లక్షల జీతం ఎందుకు అని. రోజు వాళ్ళ ఇంటికి వచ్చిపోయే వాళ్ళ సంఖ్య 150 నుంచి 200 మంది ఉంటుంది. ఒక ఛాయ్ మనం 10 రూపాయలు వేసుకున్నా లేదా 5 రూపాయలు వేసుకున్నా నెలకి ఎంత, సంవత్సరానికి ఎంత అవుతుంది? ఎమ్మెల్యేకి ఇచ్చే జీతం, ఆ ఖర్చు, తిరిగే ఖర్చులు అవి ఎంత ఉంటుంది? మరి ఇది సమంజసమేనా నాకు అడుగుతున్నది. ఖచ్చితంగా సార్, నేను చెప్తా దానికి సమాధానం. ఇప్పుడు మీరు చెప్తున్నట్లయితే కేవలం పెన్షన్ల జీతపద్యాల మీదనే ఆధారపడి వాళ్ళు రాజకీయం చేస్తున్నారా సార్? లేదు కదండి సార్. మనందరికీ తెలుసు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంటే అందరికీ తెలియదు అనుకున్నట్టుగా రాజకీయ నాయకులు సంపాదించే వ్యవస్థ కాంట్రాక్ట్ వ్యవస్థ మెయిన్ సార్. కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఎంత న్యాయంగా ఉంది మనందరికీ తెలుసు సార్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మనకి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి కదా సార్. అక్కడ వాళ్ళకి పప్పు, గుడ్లు, ఈ చిక్కీలు ఇవన్నీ సప్లై చేస్తుంటారు సార్. అక్కడే అన్యాయం జరుగుతుంది సార్. ఎందుకంటే అది కూడా కాంట్రాక్ట్కి ఇస్తారు సార్. కాంట్రాక్టర్ అనే వ్యక్తి తన సొంత పిల్లలు కాదు అక్కడ చదువుతున్నది, తన మనవరాలు కాదు. మరి తన లాభం చూసుకుంటారు తప్ప మంచి ప్రదాతలు ఎలా ఇస్తాడు సార్? నేను అనేది కాంట్రాక్ట్ వ్యవస్థ మన దేశానికి పడిన పెద్ద జబ్బు సార్. కాంట్రాక్ట్ వ్యవస్థ మొత్తం అన్యాయం. కాంట్రాక్ట్ వ్యవస్థలోనే జరిగేది అన్యాయం అంతా. ఇంతకుముందు మన బ్రిటిష్ కాలంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అని ఉండేది. సో అట్లీస్ట్ కాంట్రాక్ట్ వ్యవస్థను మనం కూకటి వెళ్తే ప్రకటించాలి అని చెప్పకపోయినా అట్లీస్ట్ ఒక డిపార్ట్మెంట్ని కాంట్రాక్ట్ ఫ్రీ చేయాలి సార్. ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని మదర్సాలు కానీ మన హాస్టల్స్, బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్ ఉంటాయి కదండి సార్, గర్ల్స్ హాస్టల్స్, ఈ హాస్టల్స్ అన్నింటిలో కాంట్రాక్టర్ ఇస్తుంటారు సార్. ఆ పప్పు సప్లై చేసేవాడు, ఆ నూనె సప్లై చేసేవాడు, వాడు లాభం చూసుకుంటాడు కదా తప్ప వాళ్ళ పిల్లలకి ఎంత మంచి ఆహారం ఎలా ఇస్తాడు సార్? సింపుల్ కదా సార్, అది అందరికీ తెలిసిన విషయమే.
ఎవరైనా లాభం చూసుకుంటాడు. వాళ్ళ పిల్లలు కాదు అక్కడ చదువుతున్నది, వాళ్ళ పిల్లలు కాదు అక్కడ తింటున్నది. కాంట్రాక్ట్ వ్యవస్థే సార్. దాని మీద తర్వాత మాట్లాడుతుంది సార్. అది పెద్ద జబ్బు సార్, మన దేశానికి పడేది పెద్ద జబ్బు అది మన ప్రజాస్వామ్యంలో. కానీ రాజకీయ నాయకులను అంటే అనడం పరిపాటి ఒక అంశం. రెండవది ఇప్పుడిప్పుడే బీసీల నుంచి ఎస్సీల నుంచి రాజకీయ నాయకులు ఎదిగి వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు అనేది రకరకాల వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వస్తున్నారు. అఫిడవిట్లలో వాళ్ళ ఆస్తులు పేర్కొంటున్నారు. అవును. ఇదంతా కూడా కింది సెక్షన్ ప్రజలు చట్టసభల్లోకి రాకుండా ఒక రకమైన మానసిక ఒత్తిడి గురి చేసే ఒక ఆలోచన ఏమైనా ఒక ప్రశ్న కూడా అక్కడక్కడ వస్తూ ఉన్నది. ఏమంటారు దీనికి మరి? ఇది మీరు అన్నట్టుగా వెనకబడిన తరగతులకి రాజ్యాధికారం రావడం లేదు, వాళ్ళకి అవకాశం కల్పించడం లేదు అంటున్నారు. కారణం ధనం లేదు వాళ్ళ దగ్గర. ధనము ఇప్పుడిప్పుడే అన్ని డబ్బులు ఖర్చు పెట్టగలిగే శక్తి లేకున్నప్పటికీ ప్రజాస్వామ్యం ఇచ్చిన ఒక మంచి అవకాశం ఆధారంగా చేసుకొని వాళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేయడం వలన, ప్రజల సమస్యలు ప్రజలతో నిత్యం ఉండడం వలన ఎన్నికల్లో పోటీ చేసి వాళ్ళ భోజనాల కొంత ఖర్చు పెట్టుకొని గెలవగలుగుతున్నారు. ఇట్లా మానసికంగా వీళ్ళు ఎమ్మెల్యేలు సంపాదిస్తున్నారు, లేకపోతే కనుక పెన్షన్లు ఎక్కువ తీసుకుంటున్నారు, ఇట్లా ప్రచారం చేయడం వలన అది ఒక అపనమ్మకాన్ని మన వ్యవస్థ పట్ల కల్పించినట్టు కాదా అనే ఒక ప్రశ్న. లేదా ఎన్నికల్లోకి ఇట్లాంటి వాళ్ళు వస్తున్న సందర్భంలో పరోక్షంగా వాళ్ళపైన ఒత్తిడి చేయడమే కదా అనేది ఒక ప్రశ్న. దీనికి ఒకటే సమాధానం సార్. వెనకబడిన తర్వాత వాళ్ళకి అవకాశం రావడం లేదు, వాళ్ళకి సీట్లు ఇవ్వడం లేదు, ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇవ్వడం లేదంటే దాన్ని వాళ్ళు ఆలోచించుకోవాల్సింది వాళ్ళందరూ ఐక్యం అవ్వాలి ఫస్ట్. మోర్ దెన్ 50% జనాభా ఉన్నారు సార్ వెనకబడిన వాళ్ళు. మరి వాళ్ళందరూ ఐక్యమైతే ఈ 5-6% ఉండే వాళ్ళ పెత్తనం చెల్లదు కదండి సార్. వాళ్ళ ఐక్యత రావాలి ఫస్ట్. మీరు అడిగిన క్వశ్చన్ కదా, అదే సమాధానం సార్. వాళ్ళ ఐక్యత తీసుకురావాలి, వాళ్ళ ఐక్యత సాధించుకొని వాళ్ళే రాజ్యాధికారం అవకాశం కల్పించుకోవాలి సార్. ఓకే, ఇప్పుడు మీరు మీ స్లోగన్ ఏమిటి? 1 పొలిటీషియన్ 1 పెన్షన్, నో టు డిఫెక్షన్, ఎస్ టు డెమోక్రసీ. ఈ రెండు రిఫార్మ్స్. మీ ఉద్యమం పేరు వేకప్ డెమోక్రసీ మూమెంట్. ఓకే, మరి మీ వెనుక ఎవరున్నారు? ఎవరు అంటే ఎవ్వరు లేదు సార్. నేను ఒక్కడనే గత 2 సంవత్సరాల నుంచి 2023 నుంచి ఎవరో గలమెత్తాలి, మార్పు సాధ్యం కాదు, ఎవరో ఒక గలమెత్తాలి అనే సదుద్దేశంతో నేనే అట్లీస్ట్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ మై నేషన్. ఎవరు మాట్లాడేది దేశం కోసం ఏదో ప్రయత్నం. అప్పుడు వరద కూడా ఒక చినుకుతోనే స్టార్ట్ అవుతుంది సార్. అట్లీస్ట్ నేను పెద్ద మార్పులు పార్లమెంట్లో మార్పులు అట్లీస్ట్ కదలిక దాగలుగుతాను కదా. దీనికోసం నేను ఎంచుకున్న మార్గం ఏంటంటే ప్రస్తుతం జూలై 4వ తారీఖున ఆన్ ద అకేషన్ ఆఫ్ అల్లూరి సీతారామరాజు జయంతి మన తెలుగు వాళ్ళగా 2 విషయాలు గర్వపడాలి సార్. ఒకటి, ఇందుకు ప్రస్తావించినట్టుగా రవీంద్ర ఠాగూర్ గారు మా కాలేజ్కి వచ్చారని చెప్పాను సార్. జాతీయ గీతం జనగణమన మా కాలేజీలోనే ట్రాన్స్లేషన్ జరిగింది చెప్పాను కదా సార్, కంపోజిషన్. రెండోది, జాతీయ పతాకం అందించింది కూడా మన తెలుగునేలే సార్, పింగళి వెంకయ్య గారు.